ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా మా నెల్లూరోడు అజిత్ రామ్ గాడు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట గుర్తుకొస్తున్నాయి. చిత్రం నా ఆటోగ్రాఫ్, సంగీతం ఎంఎం కీరవాణి గారు, రచన మన చంద్రబోస్ గారు మరియు పాడిన వారు కృష్ణకుమార్ కున్నత్ గారు. ఆల్ ది బెస్ట్. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్, ఓవర్ టు యు. Ajit Ram. నమస్తే సార్. Namaste. KK, one of the finest singers. Unfortunately, we lost him, but what beautiful melodies KK has sung. Beautiful song. Lyrically, anta oka, it's so rich lyrically. Koddiga నీ ఫోకస్
కుడ్ హ్యావ్ బిన్ లిటిల్ మోర్ ఇంటూ ద సాంగ్ అని నాకు అనిపిస్తుంది. ఎస్ సార్. ఈ పాటలో ఒక ఏకాగ్రత అండ్ యు ఆర్ లాస్ట్ ఇన్ ద సాంగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద సాంగ్ ఈజ్ నాట్ లూజింగ్ ఇట్స్ క్యారెక్టర్. కొద్దిగా అది అలా ట్రై చేయొచ్చు అనుకుంటా. యూఆర్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్ కాబట్టి డెఫినెట్ గా నువ్వు పాడొచ్చు, ఇంకా బాగా పాడొచ్చు. మంచి ప్రయత్నం. థ్యాంక్ యూ సార్. అన్డౌటెడ్లీ చంద్రబోస్ గారు రాసినటువంటి అద్భుతమైన పాటల్లో ఇది కూడా ఇంకొకటి. అగైన్ కీరవాణి గారు వారు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలే ఈ పాట అని కూడా నాకు అర్థమవుతుంది వింటూ ఉంటే, చూస్తూ ఉంటే. సో వెరసి అబ్బా ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి ప్రపంచం ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది ఆ టైంకి. దట్స్ ఇంపాసిబుల్, బట్ నీ పాటతో అయితే ట్రావెల్ చేశాను నేను. థ్యాంక్ యూ మ్యామ్. నీ గొంతుకి ఈ పాట చాలా బాగా అతికింది, చాలా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్. అంతే భావయుక్తంగా పాడావు, కానీ కొంచెం లాస్ట్ ఫీలింగ్. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, ఓవర్ గా పాట గురించి ఆలోచించిన, ఓవర్ గా ప్రాక్టీస్ చేసిన, అదే పనిగా సాహిత్యమో సంగీతమో యుల్ బి లాస్ట్. సో కొంచెం బ్రెయిన్ కి కూడా కొంచెం గ్యాప్ ఇవ్వు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అది కొంచెం ఓవర్బోర్డ్ అయ్యి ఆ టైర్డ్నెస్, నీకు తెలియని టైర్డ్నెస్ వచ్చేస్తుంది బ్రెయిన్ కి, అందుకని ఫోకస్ తగ్గుతుంది. ఓకే మ్యామ్. నువ్వు చాలా బాగా పాడతావు, ఇంకా అద్భుతంగా తర్వాత ప్రయత్నం చేద్దాం. ఈ పాటకి ఇంత చాలు. ఓకే మ్యామ్. బాగా పాడావు, చాలా మంచి పాట వినిపించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అజిత్ రామ్, నమస్తే సార్. నమస్తే రా. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా వివరంగా విజయ్ గారు, సునీత గారు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పదలుచుకోవట్లేదు. బాగా పాడావు. ముఖ్యంగా ఇది ఒక పల్లెటూరి గురించిన పాట, ఒక స్థానికతకు సంబంధించిన పాట. తమిళంలో ఇది సినిమా వచ్చింది, దీనిలోంచి తెలుగులోకి మళ్ళీ రీమేక్ చేశాం. రీమేక్ లో అన్ని పాటలు నేనే రాశాను. అన్ని పాటలు కొత్తగా రాశాం, అన్ని బాణీలు కొత్తవే. ఈ పాట కూడా బాణీ కొత్తది. కొన్ని పంక్తులు మాత్రం తమిళంలో ఉన్న సాహిత్యాన్ని యథాతథంగా ఒక 4 పంక్తులు 5 పంక్తులు తీసుకున్నాను. మిగతా అంతా మళ్ళీ నేను రాశాను. కళ యొక్క పరమ ప్రయోజనం, పరమ లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏంటంటే స్థానికతను విశ్వవ్యాప్తం చేయడం, విశ్వ వేదిక మీద నిలబెట్టడం, అంతర్జాతీయ స్థాయిలో దాన్ని తీసుకెళ్లడం అన్నదే కళ యొక్క పరమ ప్రయోజనం. అది ఇలాంటి పాట గాని, నాటు పాట గానిలో ఆ విషయంలో జరిగింది. అదే ప్రయత్నం జరిగింది. అంటే మన స్థానికతను విశ్వవ్యాప్తం చేయడం అన్నదే అదే గొప్ప ప్రయత్నం జరిగింది. ఇది కొంతవరకు ఫలించింది, అది పూర్తిగా ఫలించింది. నాటు పాట చాలా బాగా పాడావు నువ్వు కూడా. ఇందులో అన్ని జ్ఞాపకాలే. గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకాలు నెమరేసుకోవడం అన్నది మనుషులకు మాత్రమే ఉన్న అరుదైన వరం. అనుభవం అన్నది ఒక క్షణమే, అనుభూతి మాత్రం అనుక్షణం. అది ప్రేమైనా, పగైనా, ద్వేషమైనా. బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్లీ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.